తెలుగు సినిమా ప్రపంచంలో స్టార్లు చాలామంది వచ్చారు. సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హీరోలు కూడా చాలామందే ఉన్నారు. కానీ అభిమానుల గుండెల్లో దేవుళ్లా నిలిచిపోయిన హీరోలు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తి చిరంజీవి. ఆయన్ను మెగాస్టార్ అని పిలవడానికి కారణం కేవలం సినిమాల విజయాలు మాత్రమే కాదు, కోట్లాది అభిమానులు చూపించిన ప్రేమ, ఆరాధన. చిరంజీవి కెరీర్ ప్రారంభమైన రోజుల్లో ఆయన ఒక సాధారణ నటుడే. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం క్రమంగా హీరో స్థాయికి చేరుకుంది. కానీ ఒక హీరో స్టార్గా మారడానికి నిజమైన బలం ప్రేక్షకులే. అదే బలం చిరంజీవికి దక్కింది. 80వ దశకంలో తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు వినిపించడం ప్రారంభమైనప్పుడు యువతలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఆయన తెరపై కనిపించిన ఎనర్జీ, డాన్స్, నటన అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో విడుదలైన ఖైదీ సినిమా ఒక పెద్ద సంచలనంగా మారింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి పేరు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఆ సినిమా తర్వాత అభిమానుల ప్రేమ ఎలా పెరిగిందంటే థియేటర్ల ముందు భారీ క్యూలు కనిపించేవి. సినిమా విడుదలైన రోజే ఉదయం షోలు హౌస్ఫుల్ అయ్యేవి. గ్రామాల్లో కూడా చిరంజీవి పోస్టర్లు పెట్టి సంబరాలు చేసుకునే పరిస్థితి. చిరంజీవి సినిమాలు విడుదలయ్యే రోజులు అభిమానులకు పండుగ రోజుల్లా మారిపోయాయి. భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, పాలాభిషేకాలు చేయడం, పూల వర్షం కురిపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ సంస్కృతి తెలుగు సినిమా అభిమానుల్లో ఒక పెద్ద ట్రెండ్గా మారింది. చిరంజీవి స్టార్డమ్ను మరింత పెంచిన సినిమాల్లో ఒకటి గ్యాంగ్ లీడర్. ఈ సినిమా విడుదలైన తర్వాత యువతలో చిరంజీవి క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా ఆయన స్టైల్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి స్థాయి మరింత పెరిగింది. నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, అభిమానులు కూడా ఆయన్ను మెగాస్టార్ అని పిలవడం ప్రారంభించారు. చిరంజీవి స్టార్డమ్ వెనుక మరో ముఖ్యమైన విషయం ఉంది. ఆయన అభిమానులను ఎప్పుడూ గౌరవంగా చూసుకున్నారు. అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకున్న యువకులను ప్రోత్సహించారు. వారి సేవా కార్యక్రమాలకు మద్దతిచ్చారు. రక్తదానం శిబిరాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అభిమాన సంఘాలను ప్రోత్సహించారు. ఇలా అభిమానులతో ఆయనకు ఏర్పడిన అనుబంధం చాలా ప్రత్యేకమైంది. చాలామంది అభిమానులు ఆయన్ను కేవలం సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక ప్రేరణగా కూడా భావించారు. ఈ అభిమాన ప్రేమకు ప్రతిగా చిరంజీవి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అభిమానులు కూడా రక్తదానం కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాలను కొనసాగించారు. చిరంజీవి స్టార్డమ్ మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రభావం కేవలం ఒక తరం వరకు మాత్రమే పరిమితం కాలేదు. 2-3 తరాల ప్రేక్షకులు కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు. తల్లిదండ్రులు చూసిన హీరోను ఇప్పుడు వారి పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. అందుకే చాలామంది సినీ విశ్లేషకులు ఒక మాట చెప్తారు: ఒక నటుడిని స్టార్గా చేసేది సినిమా విజయాలు, కానీ ఒక నటుడిని మెగాస్టార్గా నిలబెట్టేది అభిమానుల ప్రేమ అని. ఆ ప్రేమ చిరంజీవికి అపారంగా దక్కింది. అందుకే ఈ రోజు కూడా చిరంజీవి పేరు వినిపిస్తే అభిమానుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఒక భావోద్వేగం. అభిమానుల ప్రేమతోనే సాధారణ హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి స్టార్డమ్ కథ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయంగా నిలిచిపోతుంది.